సోమనాథ్ ఈ పేరు తలుచుకుంటే చాలు మన హృదయాల్లో సగర్వ భావన ఉప్పొంగుతుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారత ఆత్మకు శాశ్వత ఉద్ఘోషణ. భారతదేశ పశ్చిమ తీరంలో గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పాటనం వద్ద కాలాన్ని ఎదిరించి నిలిచిన మహత్తర శివాలయం సోమనాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో తొలి జ్యోతిర్లింగంగా శాస్త్రాలు ఘనంగా కీర్తించిన పుణ్యక్షేత్రం ఇది. సౌరాష్ట్రే సోమనాథం చ అని మొదలయ్యే స్తోత్రం దీనికున్న అపూర్వ ప్రాధాన్యతకు సాక్ష్యం. సోమనాథ శివలింగ దర్శనంతో పాప ప్రక్షాళన జరుగుతుందని, మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని శ్లోకాలు చెబుతున్నాయి. సోమలింగం నరో దృశ్య సర్వ పాపై ప్రముచ్యతే. లక్షల మంది భక్తుల విశ్వాసాలకు నిలయమైన ఈ ఆలయం కాలక్రమంలో విదేశీ దురాక్రమణల కన్నులో ముళ్ళయింది. 1026 సంవత్సరం జనవరి గజనీ మహమ్మద్ క్రూర దండయాత్ర సోమనాథ్పై సాగిన అఘాయిత్యం. చారిత్రక గ్రంథాల్లో నమోదైన ఆ దృశ్యాలు చదివితే హృదయం బరువెక్కుతుంది. హింస, విధ్వంసం, రక్తపాతం, కానీ విశ్వాసాన్ని మాత్రం చెరిపేయలేకపోయారు. సోమనాథ్ని నిర్వచించేది దాన్ని విధ్వంసం కాదు, కోట్ల మంది భారతీయుల అచంచల ధైర్యం. ప్రతి దాడికి, ప్రతి తరానికి ప్రజలు గోడలో నిలబడ్డారు, ప్రాణత్యాగాలు చేశారు, కానీ శివనామాన్ని వదలలేదు. 1890లలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన స్వామి వివేకానంద చెప్పారు, ఇలాంటి ఆలయాలు పుస్తకాల్లో లేని చరిత్రను చెబుతాయి. ఇవి భారత విజ్ఞానానికి నిలువెత్తు దర్శనాలు. ఎన్ని దాడులైనా ఈ క్షేత్రాలు మనలను మరింత బలవంతులను చేశాయి. స్వాతంత్ర్యానంతరం సోమనాథ్ పునర్నిర్మాణం ఒక పవిత్ర జాతీయ కర్తవ్యంగా మారింది. 1947 దీపావళి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక దృఢమైన ప్రకటన చేశారు, సోమనాథ్ను అదే స్థలంలో మళ్ళీ నిర్మిస్తాం. 1951 మే 11న చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో సోమనాథ్ ఆలయం మళ్ళీ భక్తులకు దర్శనమిచ్చింది. పటేల్ను ఆ ఘడి చూడలేకపోయారు, కానీ ఆయన సంకల్పం శిలగా మారింది. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ ఈ కార్యక్రమానికి విముఖత చూపారు, రాష్ట్రపతిని పాల్గొనవద్దని సూచించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చరిత్ర పక్షాన నిలబడ్డారు. ఎందుకంటే సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక ఆశా దీపం. 1000 ఏళ్ల తర్వాత కూడా సోమనాథ్ వద్ద సాగర్ కెరటాలు ఒకటే సందేశం ఇస్తున్నాయి, విద్వేషం, మతమౌఢ్యం తాత్కాలిక విధ్వంసం చేయవచ్చు, కానీ విశ్వాసం, కట్టుబాటు శాశ్వతం. సోమనాథ్ మహాదేవుని ఆశీస్సులతో విశ్వ మానవ సంక్షేమం వైపు భారతదేశం నడుస్తూనే ఉంటుంది. జై సోమనాథ్, జై భారత్.